ఎంతమంది వచ్చినప్పుడు ఈ కాంట్రాక్టర్ 5 నెలల పొడుగున రావడం లేదని చెప్పింది. మన పద్ధతుల్లో వాడు కొంత వచ్చి మొదలుపెట్టిపోయినాడు. మన కంటి ఆపరేషన్స్ ఏమీ జరగడం లేదు. దాదాపు 3 నెలలు అయిపోయింది. ఇక్కడ కంటి ఆసుపత్రులు ఏమీ చేయడం లేదు. డాక్టర్లు కానీ ఆసుపత్రులు పట్టించుకోవడం లేదు. పేపర్లో వచ్చింది ఉన్నాడు రోజులు. నేను ఇప్పుడు ఆసుపత్రికి వచ్చినాను. అల్టిమేట్ చూద్దామంటే ఉంటుంది. వాళ్ళకు అవసరం ఇక్కడ పెట్టాలంటే ఎట్లా మరి దీన్ని ఇప్పుడు నేను పాత కంటి ఆసుపత్రి ఉండేదాన్ని ఒప్పుకొని పెట్టి కాంట్రాక్టర్ను పని చేయించమంటాం. మళ్ళీ వాడు వస్తే డబ్బులు ఇప్పిద్దాం. మనం మన అవసరాల కోసం మనం చేసుకున్నాం. వాడు ఖర్చు పెట్టిన డబ్బులే ఇవ్వన్నాం. వాడు కూడా మనం చేద్దాం. వాడు ఎప్పుడో వచ్చేంత వరకు ఉంటే మనకి ఇక్కడ ఇబ్బంది కదా. నేను చేయిస్తానని అనుకుంటాను. చేయిస్తే ఇక్కడ డబ్బులు లేదు, ఇక్కడ అయింది ఖర్చు అయింది బాబు, మనకి డబ్బులు ఇచ్చామని చెప్తాం. ఆ రమ్మని వాటితో ఎస్టిమేట్ అయ్యి మనం ఎంత అవుతారో చూసి వాళ్ళ ఎస్టిమేట్లోని డబ్బులే మనకి ఏమన్నా చాలు. మనకు 10,000 5,000 తక్కువ నష్టం వచ్చినా మనమే పెట్టుకున్నాం. రైట్ చెప్పేస్తాను. ఇక్కడ శ్రీగారు పొద్దుటూరు హాస్పిటల్లో కాంట్రాక్టర్ 5 నెలలు 6 నెలలు అయిపోయింది. ఇంతవరకు రాలేదు. మీతో 2-3 సార్లు చెప్పినాను. ఏంటి పరిస్థితి ఇది? ఏం చేసినాడు? వచ్చి పని చేయాలి కదా. ఏ పని అయినా వాడికి ఇచ్చిన పని చేయాలి కదా. రాకుండా ఉంటే ఎట్లా? వాడు కొంత పని వచ్చి మొదలుపెట్టిపోయినాడు. మాకు ఐ ఆసుపత్రి అంతా క్లోజ్ అయిపోయింది. పేపర్లలో వస్తుంది రోజు కంటి ఆసుపత్రి ఆపరేషన్లు జరగడం లేదని. ఏమండి కంట్రోల్లోనే వాళ్ళని కాంట్రాక్టర్గా వేయించి పని చేయించండి. ఏంటి మా పరిస్థితి? ఇది ప్రజల పరిస్థితి ఇక్కడ. ఎన్నిసార్లు పంపించినా మీతో ఇప్పుడు 2-3 సార్లు మాట్లాడినా నేను. ఏం ప్రోగ్రెస్ లేదు. వాడు పని చేస్తాడో మానుకొని పోతాడో చూడాలి. వేరే వాళ్ళ టెండర్ వేసుకుంటే మాకు పని అవసరం. వాడు కాంట్రాక్టర్ ఎవరికి వచ్చినా మాకేం ఇబ్బంది లేదు. మళ్ళా చేయండి. నాకు ఫోన్ మీరు కాంట్రాక్ట్ చేయకపోయింది నా విషయం. నమస్తే, ఎక్కడ ఉన్నారా మీరు? సాయంత్రం ఇక్కడికి రా. ఈ మామూలుగా రెగ్యులర్ కాంట్రాక్టర్ చేయడు. మాకు ఐ ఆసుపత్రి నిలబడిపోయింది. ఆపరేషన్ నిలబడిపోయినాయి. రోజు ఓపీ నిలబడిపోయింది. నువ్వు వస్తే వేరే కాంట్రాక్టర్ని పెట్టి పని చూపిస్తాము. పని వాళ్ళతో డబ్బులు ఇప్పిస్తావు. మాకు అర్జెంట్. అది 1 రోజుల్లో కంప్లీట్ కావాలి మాకు. నువ్వు రా. నీ ఇక్కడే కాంట్రాక్టర్ ఎవరో ఉన్నాయంట కదా. ఆయుష్ నువ్వు రా. ఇక్కడికి ఎవరో పొద్దుటూరులోనే కాంట్రాక్టర్లు పిలిపిస్తారా ఎవరినో ఒకరిని. ఆ ఎస్టిమేట్లో ఎంత డబ్బు ఉందో అంత డబ్బులు ఇప్పిస్తే సరిపోతుంది. నువ్వు రా. సాయంత్రం రా. నేను మాట్లాడతా. దాంట్లో మీరు కార్తికేయ గారిని ఎప్పుడు వస్తాను? ఇక్కడ పొద్దుటూరు హాస్పిటల్ చూసేనా? నువ్వు ఇక్కడ వచ్చి మామూలుగా ఎంతమంది ఉండాలో అంతమందిని వర్కర్లను పెట్టి వాళ్ళకి పని విధానం చెప్పి ఒక మేస్త్రిని ఎవరన్నా దానిలో చేసేదానికి పెట్టించి రెగ్యులర్గా జరుగుతుందా లేదా అని మానిటరింగ్ జరుగుతుందా లేదా అని చూడాలా.
ఇప్పుడు ఈ ప్రభుత్వ ఆసుపత్రి రకరకాల పేషెంట్లు వస్తుంటారు, అపరిశుభ్రత చేస్తూ ఉంటారు. మీ వల్లనే ఆసుపత్రి బాగుండాలా? ఎప్పుడు వస్తారు మీరు? విలేజ్కి వచ్చినప్పుడు రండి, కలవండి. మా ప్రభుత్వకి రండి, వస్తే కలవండి, నన్ను మాట్లాడదాం. ఇక్కడ పరిస్థితి అధ్వానంగా ఉంది, కొంచెం మెరుగుపరచాలా. పూర్తి స్థాయిలో పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని బాగా చేయాలంటే మిమ్మల్ని మళ్ళా ఆకాంక్షే కావాలనేటట్టు చేయాలి మీరు. పేపర్లలో కంటి ఆసుపత్రి ఆపరేషన్లు జరగడం లేదని పేపర్లో వచ్చింది. ఆ పేపర్లో వచ్చిన దాని మీద చూసి ఎందుకు కారణం ఏమిటంటే ఆ ఆపరేషన్లు చేసేది, ఓపీ చూసేది అది కొంచెం ఆధునీకరించాలనే పద్ధతి దాని మీద టెండర్లు జరిగినాయి. ఆ ఆధునీకరణలో భాగంగా కొంత పని జరుగుతూ ఉంది కాబట్టి ఆ కాంట్రాక్టర్లు స్లోగా పనిచేస్తున్నారు కాబట్టి అది చాలా రోజులు పట్టేదానికి అవకాశం ఉంది. అందువల్ల మేము ఏం చేసినామంటే ఇక్కడ లోకల్గా ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ని హ్యాండ్ ఓవర్ చేసి ఒక వారం 10 రోజులలో దాన్ని పూర్తి చేయాలనే ఆలోచనతో మేము కలెక్టర్ గారు మాట్లాడుకున్నాము. రేపటి నుంచి అక్కడ పని మొదలవుతుంది. ఆ చేసిన పనికి ఎంత ఖర్చు అవుతుందో మెయిన్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఈ సబ్ కాంట్రాక్టర్కి ఆ డబ్బులు ఇచ్చి అతి త్వరలో ఒక వారం 10 రోజులు ఎంత సమయం పడుతుందో మాట్లాడలే వాళ్ళతో కూడా, కాంట్రాక్టర్తో మాట్లాడిన తర్వాత 10 రోజుల లోపల దాన్ని తయారు చేసి కంటి ఆసుపత్రులు, ఓపీ, ఆపరేషన్లు, థియేటరు అక్కడనే ఏర్పాటు చేసేదానికి వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. అది త్వరలోనే దాన్ని ప్రారంభిస్తాం. ఇంకా నర్సుల కొరత, కాంపౌండ్ వాళ్ళ కొరత కూడా ఉంది కాబట్టి ఆ కొరతను ఫుల్ఫిల్ చేసేదానికి గౌరవ ముఖ్యమైన సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్యకాలంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ అయిపోతేనే పూర్తి స్థాయిలో పొద్దుటూరికి సంబంధించిన సిస్టర్స్, కాంపౌండర్స్ మొత్తం స్టాఫ్ అంతా ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్లందరికీ ఈరోజు ఇక్కడ ఆసుపత్రి పరిస్థితులు మెరుగుపరచండి, ఓపీని పెంచాలా, వచ్చిన ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యాన్ని అందించమని చెప్పడం కూడా జరుగుతుంది. అందుకు అధికారులు కూడా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. కానీ మళ్ళా రేపు ఫస్ట్ వీక్లో కలెక్టర్ గారు మేమందరం మీటింగ్ పెట్టుకొని మళ్ళా ఒకసారి ఆసుపత్రి పనులన్నీ ఎక్కడెక్కడ ఏం ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చేయడం జరుగుతుంది. శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్, అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.